ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ డిసెంబర్ 12, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ప్రశ్న: నూతన ప్రపంచం స్థాపనకు నిమిత్తమైన పిల్లలకు తండ్రి నుండి లభించిన ఆదేశమేది? జవాబు: పిల్లలు, ఈ పాత ప్రపంచముతో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఈ పాత ప్రపంచముపై మీ మనసును ఉంచకండి. మేము శ్రీమతానికి విరుద్ధమైన ఏ కర్మలు చేయుట లేదు కదా, ఆత్మీక సేవకు నిమిత్తముగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. పాట భోలానాథుడికి సాటి అయినవారు. ఓం శాంతి. ఇప్పుడు పాటలు వినే అవసరం ఉండదు. పాటలు తరచుగా భక్తులే పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. మీరైతే చదువుకుంటున్నారు. ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కొరకే తయారు చేశారు. తండ్రి మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము ఆ తండ్రినే స్మృతి చేయాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. జమ అవుతూ ఉందా లేక నష్టము కలుగుతూ ఉందా అని అకౌంట్ చూసుకోవాలి. మాలో ఏ లోపాలు లేవు కదా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ మన భాగ్యములో నష్టము కలిగే లోపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి దూరము చేసుకోవాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకుంటే మనము లక్ష్మీనారాయణులుగా అవుతామని మీరు అర్థం చేసుకోగలరు. మీరు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధియోగము అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఆత్మలమైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. నాతో తప్ప ఇతరులెవ్వరితోనూ బుద్ధిని జోడించకండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ రాజ్యంలో మొదటి నెంబర్ తీసుకోండి. రాజ్య పదవి నుండి క్రింద పడి ప్రజలలో కూడా క్రింద పడి తిరిగి వెళ్ళకండి. మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రిని, టీచరును స్మృతి చేస్తూ ఉంటే మనకు ఏ శిక్షలు పడరాదు అనే భయం ఉండాలి. భక్తిలో కూడా పాపకర్మలు చేయటం వలన శిక్షలను అనుభవించవలసి ఉంటుందని అంటారు. పెద్ద తండ్రి నుండి డైరెక్షను ఈ సమయంలోనే లభిస్తూ ఉంటుంది. దానినే శ్రీమతమని అంటారు. శ్రీమతము ద్వారా మనము శ్రేష్టంగా అవుతామని పిల్లలకు తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా శ్రీమతానికి విరుద్ధంగా ఏ పని చేయటం లేదు కదా. ఏది మంచిదో ఆ పని చేయాలి, మరియు ఏది మంచిగా ఉండదో ఆ పనిని చెయ్యరాదు. మంచి చెడులు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఎలాంటి కర్మలు నేర్చుకున్నారంటే జన్మాంతరాలు మీరు చేసే కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఈ సమయంలో అందరిలో 5 భూతాలు ప్రవేశమై ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిగా పురుషార్థము చేసి కర్మాతీతులుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. సమయం చాలా నాజూకుగా అంటే సున్నితంగా అవుతూ ఉంటుంది. ప్రపంచం పాడైపోతూ ఉంది. రోజు రోజుకు ఇంకా ఎక్కువగా చెడిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచముతో మీకు ఎలాంటి సంబంధము లేనట్లుండాలి.
మీ సంబంధం స్థాపన అవ్వబోయే నూతన ప్రపంచంతో ఉండాలి. నూతన ప్రపంచం స్థాపనకు మనం నిమిత్తం అవుతామని మీకు తెలుసు. కావున మన ఎదుట ఉన్న లక్ష్యము వలె తయారవ్వాలి. లోపల ఎలాంటి అసురీ గుణాలు ఉండదు. ఆత్మీక సేవలో నిమగ్నమై ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు. చాలామంది వస్తారని, వారికి తండ్రి పరిచయం ఇవ్వాలని, తరువాత వారు కూడా తండ్రిని స్మృతి చేస్తారని మీరు భావిస్తారు. రోజంతా సేవా కేంద్రాలు తెరవాలని, సేవ పెంచాలనే ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి. తండ్రి వచ్చి దైవీ గుణాలు ధారణ చేయిస్తారు. ఖజానాలు కూడా ఇస్తారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. సృష్టి ఆది మధ్యాంతరాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు పవిత్రంగా కూడా ఉంటారు. మనస వాచ కర్మన ఎలాంటి చెడు కర్మలు చేయరాదని పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. అందులోనే నమిస్తూ ఉంటారు. సేవా కేంద్రాలు తెరిచి అనేక మందికి నిమంత్రణ ఇవ్వాలి. కూర్చుని ప్రేమగా అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచము సమాప్తం అవుతున్నది. దానికి ముందు నూతన ప్రపంచము స్థాపన చాలా అవసరం. సంగమ యుగములో స్థాపన అవుతుంది కదా. ఇది సంగమ యుగమని కూడా మనుష్యులకు తెలియదు. ఇది నూతన ప్రపంచ స్థాపన. పాత ప్రపంచ వినాశకాల సంగమ యుగములోనే మనకు అర్థమవుతుంది. అంటే ఈ పాత ప్రపంచము వినాశనమయ్యే సమయమును అది సంగమ యుగం యొక్క సమయమని అందరికీ అర్థం చేయించాలి. శ్రీమతమును అనుసరించి నూతన ప్రపంచమును ఈ సంగమ యుగంలో స్థాపిస్తున్నాము. తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ నూతన ప్రపంచ స్థాపనకు సలహాని ఇవ్వలేరు. తండ్రే వచ్చి పిల్లలైన మీతో నూతన ప్రపంచ ప్రారంభోత్సవము చేయిస్తారు. ఒంటరిగా చెయ్యరు. పిల్లలందరి సహాయము తీసుకుంటారు. ఇతరులు ప్రారంభోత్సవం చేసేందుకు ఇలా సహాయము తీసుకోరు. వారు వచ్చి కత్తిరితో రిబ్బన్ను కత్తిరిస్తారు. ఇది కత్తిరించు విషయం కాదు. ఇందులో బ్రాహ్మణ కులభూషణులైన మీరు సహాయకారులుగా అవుతారు. మనుష్య మాతృలందరూ దారి తికమగా పడ్డారు. ఇప్పుడు పతీత ప్రపంచాన్ని పావనంగా చేయు కర్తవ్యము తండ్రిదే. తండ్రే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అందుకొరకు ఆత్మిక జ్ఞానమునిస్తారు. అందుకు తండ్రి వద్ద యుక్తులున్నాయని మీకు తెలుసు. భక్తి మార్గంలో వారిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. భలే శివుణ్ణే పూజిస్తారు. కానీ పతిత పావనులైన వారు ఎవరో వారికి కూడా తెలియదు. దుఃఖములో ఓ భగవంతుడా, ఓ రామా అని స్మృతి చేస్తారు. రాముడు అని నిరాకారుడినే అంటారు కదా. నిరాకారుడినే ఉన్నతమైన భగవంతుడని అంటారు. కానీ మనుషులు చాలా తికమక పడుతున్నారు. తండ్రి వచ్చి దానిని తొలగించారు. పొగ మంచులో మనుష్యులు భ్రమపడుతూ ఉంటారు కదా. ఇది అనంతమైన విషయము. మీరు చాలా పెద్ద అడవిలో వచ్చి పడ్డారు. మనము ఇలాంటి అడవిలో వచ్చి పడ్డామా? తండ్రి మనకు అనుభవము చేయించారు. ఈ విషయము ఈ సమయంలోనే అనుభవం అవుతూ ఉన్నది. ఇది పాత ప్రపంచము అని కూడా ఇప్పుడు తెలిసినది. అది కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. మానవులకు దారి బొత్తిగా కూడా తెలియనే తెలియదు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. మీరిప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యంతరములు తెలుసు. ఇది కూడా నెంబర్ వారీగా తెలుసు. ఎవరు ఎంత తెలుసుకున్నారో అంత ఖుషిగా ఉంటారు.
ఇతరులకు కూడా దారి తెలిపించేందుకు తత్పరులై ఉండాలి. తండ్రి అయితే పెద్ద పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రాలుంటే మనుష్యులు సహజంగా అర్థం చేసుకోగలరు. పిల్లల కొరకు చిత్రాలు తప్పకుండా కావాలి. ఇది కూడా ఒక పాఠశాల అని అర్థం చేయించాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన చిత్రాలు. ఆ స్కూల్లోని మ్యాపుల్లో హద్దులోని విషయాలుంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలనే. ఇందులో తండ్రి మనకు సృష్టి ఆది మధ్య అంత్యముల రహస్యము తెలిపించి అర్హులుగా చేస్తారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈశ్వరీయ పాఠశాల. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని కూడా వ్రాయబడింది. ఇది ఆత్మీక పాఠశాల. కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాసిన మనుషులు అర్థం చేసుకోలేరు. యూనివర్సిటీ అని కూడా వ్రాయాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇంకేదీ లేదు. బాబా కార్డును చూశారు, కొన్ని పదాలు మర్చిపోయారు. తండ్రి అనేక మార్లు ప్రజాపిత అనే పదము తప్పకుండా వ్రాయమని చెప్పినా పిల్లలు మర్చిపోతారు. పూర్తిగా వ్రాయబడి ఉండాలి. తద్వారా ఇది ఈశ్వరీయ పెద్ద కాలేజీ అని మనుషులకు తెలియాలి. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో, మంచి సేవాదారి పిల్లలుగా ఉంటారో వారికి కూడా ఫలానా సెంటరు డల్గా ఉంది, మనము వెళ్ళి దానిని పైకి తీసుకురావాలని, వారికి నిద్ర లేపాలని అనిపిస్తుంది. ఎందుకంటే మాయ మాటి మాటికి నిద్రపుచ్చుతూ ఉంటుంది. నేను స్వదర్శన చక్రధారిని అని కూడా మర్చిపోతారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మాయ తలను పక్కకు తిప్పి వ్యతిరేక మార్గములో తీసుకువెళ్ళిపోతుంది. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా తుఫాన్లైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్న పెద్ద అందరూ యుద్ధ మైదానములోనే ఉన్నారు. పెహల్వాన్లను అంటే హనుమంతుని సమానంగా ఉన్నవారిని మాయా తుఫాన్లు కదిలించలేవు. ఆ స్థితి కూడా వస్తుంది. తండ్రి తెలుపుతున్నారు, ఇది చాలా చెడ్డ సమయము. పరిస్థితులు చాలా పాడైపోతాయి. రాజకీయం అంతా సమాప్తమైపోతుంది. రోజులు గడిచే కొలది ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. రాజులందరినీ దించేస్తారు. ఆ తరువాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజారాజ్యము వస్తుంది. మీరు మీ నూతన రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యం అనే పేరు కూడా ఉండదు. పంచాయతీ రాజ్యంగా అవుతుంది. ప్రజల రాజ్యము వచ్చినప్పుడు పరస్పరం కొట్లాడుకుంటూ జగలాడాడుకుంటూ ఉంటారు. స్వరాజ్యం ఉంటే రామరాజ్యం ఉంటుంది. నిజాయితీ గల పరులు ఎవ్వరూ కూడా ఇప్పుడు లేనే లేరు. అందువలన ప్రపంచమంతా జగడాలవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అన్ని చోట్ల గలాటాలే జరుగుతూ ఉంటాయి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మీరు అందరికీ మార్గాన్ని చూపిస్తారు. తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా దేహీ అభిమానులుగా అవ్వండి, దేహ బాణము వదలండి అని అర్థం చేయించండి. అలాగని మీలో అందరూ దేహీ అభిమానులుగా అయ్యారని కాదు. ఇంకా అవ్వలేదు, అవ్వాలి. మీరు పురుషార్థము చేస్తూ ఇతరులతో కూడా చేయిస్తారు. స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. దీని కొరకే పురుషార్థము చేయాలి. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయటం. స్మృతి చేయమని పిల్లలకు ఎంతగానో తెలిపిస్తారు. పిల్లలకు చాలా మంచి జ్ఞానము లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రంగా ఉండటం. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మళ్ళీ పతితులుగా అవ్వరాదు. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ఇది మర్చిపోరాదు. మాయ ఇందులోనే విఘ్నాలు కలిగించి
మరిపింపచేస్తుంది. తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వాలనే చింత రాత్రింబవలు ఉండాలి. స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే చివర్లో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రదర్శనలో కూడా వీరు అందరి తండ్రి అని, అత్యంత ఉన్నతమైన భగవంతుడని మొట్టమొదట తెలియచేయాలి. వీరు అందరికీ తండ్రి అని, పతితులను పావనంగా చేయువారు అని, సద్గతి దాత స్వర్గ రచయిత కూడా వీరేనని తెలపాలి. తండ్రి సంగమ యుగములోనే వస్తారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత పావనులు వారొక్కరు తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు. మొట్టమొదట తండ్రి పరిచయము ఇవ్వవలసి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రమును గురించి అర్థం చేయిస్తూ ఉంటే ఇప్పుడు అంతమందికి ఎలా అర్థం చేయించగలరు? మొట్టమొదట తండ్రి చిత్రము చూపించి అర్థం చేయించటంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. భక్తి అపారంగా ఉందని, జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించాలి. తండ్రి పిల్లలకు అనేక యుక్తులు తెలుపుతూ ఉంటారు. పతిత పావనులు తండ్రి ఒక్కరు మాత్రమే. వారే మార్గాన్ని కూడా చూపిస్తారు. గీతను ఎప్పుడూ వినిపించేది కదా, కానీ దానిని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు అన్న విషయము ఎవ్వరికీ తెలియదు. ద్వాపర యుగాన్ని ఎవ్వరూ సంగమ యుగమని అనరు. తండ్రి ప్రతి యుగములోనూ రారు. మనుష్యులు పూర్తిగా తికమకపడి ఉన్నారు. రోజంతా ఎవరికి ఎలా తెలపాలనే ఇదే ఆలోచనలు నడుస్తూ ఉంటుంది. తండ్రి ఆదేశము ఇస్తూ ఉన్నారు. మురళి టేపు ద్వారా కూడా వినవచ్చు. కొంతమంది మేము టేపు ద్వారా వింటున్నాము, మరి నేరుగా ఎందుకు వినరాదని సమ్ముఖంలోకి వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి, దారి చూపించాలి. ప్రదర్శనలోకి వస్తారు, బాగుంది బాగుంది అని కూడా అంటారు. బయటకు వెళ్తూనే మాయావి వాయుమండలంలో అంతా ఎగిరిపోతుంది. స్మరణ కూడా చెయ్యరు. వారు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. వెలుపలికి వెళ్ళగానే మాయ లాక్కునేస్తుంది. వ్యాపారాదులలో మునిగిపోతారు. అందుకే మధువనానికి మహిమ ఉన్నది. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. మీరు అక్కడకు కూడా వెళ్ళి అందరికీ గీతా భగవంతుడెవరో అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీరు కూడా అక్కడ అలాగే తలలు వంచేవారు. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు. భక్తి వదిలేశారు. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు ఎవరో ఇతరులకి ఏం తెలుసు? వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలే అని మీరు అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా కావాలి కదా. సంగమ యుగములో బ్రాహ్మణ కులం ఉంటుంది. ఇంతకు ముందు బ్రాహ్మణులకు పిలక ప్రసిద్ధంగా ఉండేది. పిలకతో లేక జంధ్యముతో హిందువులని తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనము బ్రాహ్మణులమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణులైన తరువాత దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులైతే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. యోగ బలముతో సతో ప్రధానంగా అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏ అసురి గుణము ఉండరాదు, భేదభిప్రాయాలు ఉండరాదు. ఇది యజ్ఞము కదా. యజ్ఞము ద్వారానే అందరినీ సంభాళన జరుగుతుంది. అందరినీ సంభాళించటం ఇక్కడే ఉంటుంది కదా. యజ్ఞములో సంభాళన చేయు ట్రస్టీలు కూడా చాలామంది ఉంటారు. యజ్ఞానికి అధిపతులు శివబాబా. ఈ బ్రహ్మ కూడా ట్రస్టీనే. యజ్ఞాన్ని సంభాళన చెయ్యాల్సి వస్తుంది. పిల్లలైనా మీకు ఏం కావాలో అది యజ్ఞము నుండి తీసుకోవాలి. ఇతరుల నుండి తీసుకొని ధరిస్తే వారే గుర్తుకు వస్తారు.
ఇందులో బుద్ధి లైన్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉన్నది. అందువలన స్మృతి యాత్రలో పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చెయ్యాలి. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ ఉన్నతి కొరకు ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. లభించిన జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. రెండవది, నాలో ఏ అసురీ గుణాలు లేవు కదా, ట్రస్టీగా ఉంటున్నానా, ఎప్పుడు జగడాలు ఆడటం లేదు కదా, బుద్ధి లైన్ క్లియర్గా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. వరదానము, చెప్పటం, ఆలోచించటం, చేయటం ఈ మూడిటిని సమానంగా చేసుకునే జ్ఞానయుక్త్ ఆత్మాభవ. విస్తారము, ఎప్పుడైతే వానప్రస్థ అవస్థలో వెళ్ళే సమయం సమీపానికి వస్తూ ఉందో అంత సమయం మీరు మూడిట్లోనూ సమానంగా ఉండాలి. అందువలన బలహీనతలను అంటే నాదిని లేక వ్యర్థమైన ఆటలను సమాప్తం చేసి చెప్పటం, ఆలోచించటం, చెయ్యటం సమానంగా చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని జ్ఞాన స్వరూపులని అంటారు. ఏవైతే ఇటువంటి జ్ఞాన స్వరూపాలు ఉన్నాయో, జ్ఞానయుక్త ఆత్మలుగా ఉన్నారో వారు ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థమైన తండ్రి సమానంగా ఉంటాయి. వారు ఎప్పుడూ వ్యర్థము యొక్క విచిత్రమైన ఆట ఆడరు. సదా పరమాత్మను మిలనం చేయు ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితోనే మిలనం చేస్తారు. అంతేకాక ఇతరులను తండ్రి సమానంగా చేస్తారు. స్లోగన్, సేవలలోని ఉత్సాహము చిన్న చిన్న జబ్బులను సమాప్తం చేసేస్తుంది. అందువలన సదా సేవలో బిజీగా ఉండండి. విస్తారము, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.